వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, మా ముందున్నటువంటి మరి ప్రతినిధులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజాలు. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజాలు. మొట్టమొదట ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా ఈ సందర్భంగా మా ఫోరం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. చాలా సంతోషం. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీసీలు, ఎస్సీ, ఎస్టీలు గెలవడం జరిగింది. గతంలో కంటే పోలిస్తే ఈసారి సుమారు 10% అధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు రావడం జరిగింది. మరి ఈ పరిణామం అంతా కూడా గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి బీసీ ఉద్యమం ప్రభావం అని చెప్పేసి చెప్పక తప్పదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది. ఒకవైపు ఏమో కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపటిని చట్టబద్ధంగా 42% ఇస్తామని చెప్పి చెల్లని జీవోలు ఇచ్చి పార్లమెంట్లో కనీసం ఈ ఇష్యూను కూడా ప్రస్తావన రాకుండా చేసినారు. ప్రజలను మభ్యపెట్టడానికి తెలంగాణలో అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టి కేంద్రానికి పంపించేసి చేతులు దులుపుకున్నారు. అక్కడేదో మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినామన్నారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. 2 సార్లు పార్లమెంట్ సమావేశాలు నడిచినాయి. మొన్న ఆగస్టులో వర్షాకాల సమావేశాలు 19th రోజు కంప్లీట్ అయినాయి. మొన్ననే శీతాకాల సమావేశాలు. ఈ 2 సమావేశాలు సుమారు 40 రోజులు, 45 రోజులు సమావేశాలు నడిస్తే ఒక 5 నిమిషాలు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి వాళ్ళ అగ్రనాయకుడు దేశవ్యాప్తంగా తిరుగుకుంటా 50% రిజర్వేషన్ సీలింగ్ బద్దలు కొడతా అని చెప్పేసి ఎలక్టోరల్ రోల్స్ మీద గత అసెంబ్లీ సెషన్లు, వర్షాకాల సమావేశాల్లో 20 రోజులు పార్లమెంట్ను బైకాట్ చేయించిన పెద్ద మనిషి బీసీ రిజర్వేషన్లకు వస్తే ఒక్క మాట కూడా మాట్లాడలే. అంటే వీళ్ళకు బీసీల పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది అర్థమవుతుంది. అందుకే ఇవాళ ప్రజలు బీసీలందరూ తమను తాము తెలుసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఓటేసుకొని వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకుంది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% ఇస్తామన్నారు. పోనీ మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. ఎక్కడిచ్చి నువ్వు లిస్టు చెప్పారా? మేము అడిగినాం, మీరు ఏ గ్రామంలో ఎవరిని మీరు బలపరుస్తున్నారు? 42% బీసీలు ఇవ్వరని చెప్పలేరే. మీరు ఒకవైపు 42% చట్టబద్ధంగా ఇవ్వడం చేత కాదు, 42% పోనీ పార్టీ పరంగా ఇస్తామన్నది కూడా అబద్ధం. కాబట్టి బీసీలను మోసం చేయడానికి మీరు అందరు కూడా ఇక్కడ కంకణం కట్టుకొని మీరు ముందుకు పోతుండ్రు. సో ముఖ్యంగా మీరు సామాజిక న్యాయానికి మారుపేరు ఇవన్నీ చెప్పుకునేటి అన్నీ కూడా బట్టి శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. జస్ట్ ఒక స్టాటిస్టిక్స్ మనం ఒక 2 నిమిషాలు మీకు నేను చెప్తాను. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి 12,760 గ్రామ పంచాయతీలు, అందులో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మనం తీసేసుకుంటే మనకు 2,537 గ్రామ పంచాయతీలు ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి. వాటిని తీస్తే మిగిలినటువంటి గ్రామ పంచాయతీలు 10,223. సో ఏజెన్సీ ఏరియాలో ఎట్లాగో ఏజెన్సీ వాళ్ళే సర్పంచులుగా ఉంటారు కాబట్టి దాన్ని మనం పక్కన పెడితే నాన్ ఏజెన్సీ ఏరియాలో మనకు ఉన్నటువంటి సర్పంచులు మొత్తం 10,223. ఇందులో ఎస్సీలకు రిజర్వ్ అయినాయి 2,090, 20.45% రిజర్వ్ అయింది. అలా పాపులేషన్ కూడా అంతే ఉంది. ఎస్టీలకు మళ్ళీ ప్లేన్ ఏరియాలో ఎస్టీలకు 714 అంటే సుమారు 6.98 అంటే 7% రిజర్వ్ అయింది. బీసీలకు వచ్చింది 2,186 అంటే 21.38. అట్లనే జనరల్లో 5,233 అంటే సుమారు ఒక 51% వాళ్ళకు వచ్చింది, అంటే జనరల్ సీట్లు వచ్చినాయి. సో మరి ఈ ఎన్నికలలో మనం రిజల్ట్ చూస్తే 42% మీరు అఫీషియల్గా ఇవ్వకపోయినా మేము మా ఓటు మేము వేసుకొని మేము ఒక 50% దాటి పంచాయతీలను గెలుచుకోవడం జరిగింది బీసీలందరూ. ఇది చాలా గొప్ప శుభ పరిణామం. మనం నిజంగా ఎవరికి ఎంత వచ్చినాయని మనం తీసుకుంటే బీసీలు ఈసారి వాళ్లకు 2,186 రిజర్వేషన్ పరంగా రావాల్సింది. అది కాక అదనంగా 2,937 సీట్లు గెలుచుకొని 5,123 అంటే 50.11% మొత్తం సీట్లను కైవసం చేసుకున్నారు. సో మేమేమంటున్నామంటే ఇవాళ ప్రజలలో ఆ చైతన్యం తీసుకురావడానికి గత 2 సంవత్సరాలుగా బీసీ సంఘాలు, ముఖ్యంగా మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కానీ లేదా మన
ధర్మ సమాజ్ పార్టీ కానీ, సారథి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ కానీ, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కానీ, వీళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి కృషి. అట్లా ఇంకా సంఘాలు కూడా చాలా పనిచేసినాయి. కానీ మొదటి నుంచి కూడా మేము ఒకటే ఒక స్టాండ్ మీద ఉన్నాం. మేము నలుగురం కూడా ఏంటంటే 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టాలి. కొంతమంది ఏమో జీవో ఇస్తే చాలని చెప్పి ప్రభుత్వానికి బత్తాసు పలికి జీవో ఇచ్చిన తర్వాత పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేసి మళ్ళీ ఇప్పుడు ఆ జీవో ద్వారా రాదని తెలుసుకొని మళ్ళీ రాజ్యాంగ సవరణ అనేటువంటి రాగం ఎత్తుకోవడం జరిగింది. సో మీరు ఏం చేసినా రాజ్యాంగ సవరణ జరిగితేనే 9th షెడ్యూల్ కూడా వస్తుంది. సో మేము మొదటి నుంచి అదే దానిపైన కట్టుబడి ఉన్నాం. మా పోరాటం కూడా అదే దానిపైన కొనసాగుతుంది. మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినంత మాత్రాన ఈ పోరాటం ఆగుతుంది అనుకోవడం పొరపాటు. 100% మేము మళ్ళీ రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని కూడా మళ్ళీంత ఉధృతం చేస్తాం. సో ఈరోజు రిజల్ట్ వచ్చింది చూసుకుంటే మనం గెలిచిన పర్సెంటేజ్ తీసుకుంటే ఓసీలు 22% వచ్చింది, అంటే జనరల్ కేటగిరీలో. వాళ్ళకి 50% ఉంటే దాంట్లో 22% మాత్రమే, 22.45% మాత్రమే ఓసీలు రావడం జరిగింది. అంటే ఈ డాటా అంతా కూడా అఫీషియల్ డాటా అని కాదు, మనకు పేపర్లలో వచ్చినటువంటి డాటాను మొత్తం విశ్లేషిస్తే మాట్లాడుతున్నాం. మేము కూడా అఫీషియల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద యాక్ట్ దాని కింద కలెక్ట్ చేసి ఒక 1 monthలో మళ్ళీ ఎంటైర్ డాటా, అఫీషియల్ డాటా పబ్లిష్ చేస్తాం. ఇక పోతే మేము ఈ బీసీ ఉద్యమం చేపట్టి బీసీ భావజాలాన్ని గ్రామాన పంపడంతో ఇవాళ బీసీలు సంఘటితమైనలు, చైతన్యవంతమైనలు, తమ ఓటు తాము వేసుకోవడం తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు అగ్రవర్ణాలకు, ఆధిపత్య కులాలకు తమ ఓటు నమ్ముకున్న బీసీలు ఈరోజు ఆ ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా, హెచ్చరికలకు లొంగకుండా ఇవాళ తమ ఓటు తాము వేసుకుని తమ అభ్యర్థులను గెలిపించుకుంటుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలకు వేసిండ్లు, బీసీలు కూడా ఎస్సీ ఎస్టీలకు వేసి బీసీల గెలుపులకు, ఎస్సీ ఎస్టీల గెలుపుకు ఒకరిదొకరు సహకరించుకున్నారు. సో ఇది ఒక మంచి శుభ పరిణామం. రాబోయే కాలంలో ఇది ఒక మార్గదర్శకంగా మారుతుంది. ఎంటైర్ ఇండియా కూడా ఇది ఒక రోల్ మోడల్గా కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మనం చూసినట్టయితే ఇవాళ ఓసీలు మొత్తం, అంటే గెలిచినటువంటి శాతం 18% ఓసీలు మొత్తం. మాకు మీరు మొత్తం కలిపి 780 గ్రామ పంచాయతీల మీద తీసుకుంటే మనకున్నటువంటి గ్రామ పంచాయతీలు 12,760లో బీసీలకు వచ్చిన రిజర్వేషన్ 17.07. నాన్ ఏజెన్సీ ఏరియాలో తీసుకుంటే మనకు దాదాపు 23% వరకు, 21.38% వచ్చింది. కానీ మొత్తంగా తీసుకుంటే బీసీలకు వచ్చిన రిజర్వేషన్ 17%. మీరు మాకు 17% మీరు ఇస్తే మేము కూడా మీకు 17% ఇచ్చినామన్న విషయం ఓసీలకు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా మీకు వచ్చింది 18, అంటే మీకు కూడా సేమ్ పర్సెంటేజ్ ఇచ్చిండ్రు. అందుకే బీసీలు ఇవాళ మీరు మమ్మల్ని ఎట్లా దొక్కాలని చూస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి చెప్తున్నాం. మేమేంతో మాకంత వాటా అనేది వాళ్ళ నిజం దీని ద్వారా కాబోతుంది. తెలంగాణలో మహా అంటే 11-12% మించి ఓసీలు లేరు. అట్లా అంతే శాతం మీకు రిజర్వేషన్ లేకుండానే మీకు ఆ సీట్లు వచ్చేలాగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా కలిసి పోరాడుతున్నారు అన్నటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి పరిణామం ఏదో తాత్కాలికమైంది కాదు, ఇది దీర్ఘకాలిక రాజకీయ పోరాటానికి ఒక నాంది పలుకుతుంది. సో రేపు రాబోయే కాలంలో ఏ ఎన్నికలు జరిగినా బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకరిదొకరు సహకరించుకొని ఖచ్చితంగా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం సీట్లు వాళ్ళు తెచ్చుకోగలుగుతారు, తెచ్చుకుంటారు కూడా. అయితే మేము ఇక్కడ కోరేది ఏంటంటే రేపు రాబోయే ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలలో మీరు 42% ఇచ్చినాకనే ఎన్నికలకు బొమ్మని చెప్తున్నాం. మీరు ఇప్పటిదాకా మేము పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% అఫీషియల్గా అమలు పరుస్తాం లేదా పార్టీ పరంగా అమలు పరుస్తామని చెప్పి మోసం చేసుకుని పోయిండ్రు. కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఏంటంటే పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు. సో ఇవాళ మీరు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ చట్టపరంగా అమలైనాక పోవాలని చెప్పి చెప్తున్నాం. ఈ ఎన్నికలలో మనకు జరిగినటువంటి పరిణామం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వల్ల మేము 66% గెలుచుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. బట్ ఈనాడులో రిపోర్ట్ అయినటువంటి ఫిగర్స్ ప్రకారం చూస్తే 18th రోజు అది 56% మాత్రమే. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కొంత లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకూలంగా వస్తాయి. గతంలో కూడా బీఆర్ఎస్కు కూడా
60% వచ్చినట్టు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఇక పోతే ఇక్కడ బీఆర్ఎస్ని చూస్తే వాళ్ళకు వచ్చింది 28%కు మించి రాలే ఈ ఎన్నికలలో, 27.44. ఎందుకంటే మొత్తం సీట్ల మీద తీసుకుంటే మీరు 39 అసెంబ్లీ సీట్లు గెలిచిన వాళ్ళు, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన మీకు ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎట్లా తీర్పు చెప్పిందో మీరు అర్థం చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే మీరు గ్రామాలలో ఆల్మోస్ట్ ఆల్ చాలా వెనుకబడ్డారు. మెల్లమెల్లగా మీ ప్రభావం తగ్గిపోతుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు బీసీల పైన యాంటీ బీసీ యాటిట్యూడ్ ఏదైతే మీరు అవలంబించిందో ఆ విధానాన్ని ఇప్పటివరకు కూడా ప్రజలు మరవలేరని చెప్పేసి చెప్పక తప్పదు. ఇక బీజేపీకి వస్తే 8 పార్లమెంటు సీట్లు గెలిచిన వాళ్ళు 688 గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు ఓవరాల్గా. అంటే ప్రజలు బీజేపీ పైన ఎంత ఆగ్రహంతో ఉన్నారు, ఎట్లాంటి తీర్పు ఇచ్చిందని మనం చూడవచ్చు. మనం నిజంగా చెప్పాలంటే ఏదో కర్ర కాల్చి వాత పెడతారంటారు చూడు, అట్లా జరిగింది ఇప్పుడు పరిస్థితి. 8 సీట్లు పార్లమెంట్ సీట్లు తెచ్చుకొని రేపు రాబోయే కాలంలో ఇక మేమే రాజ్యాధికారం స్థాపిస్తామని చెప్పిన వాళ్ళు పత్తా లేకుండా అడ్రస్ లేకుండా పోయింది. మీకంటే ఎక్కువ ఇండిపెండెంట్ గెలిచింది 11.79. 11.79 అంటే ఇండిపెండెంట్ అందులో కొంతమంది కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు, సిపిఐ సిపిఎం లాంటి, కానీ బట్ ఓవరాల్గా తీసుకుంటే 11.79%, 1505 గ్రామ పంచాయతీలు గెలిచింది. అంటే బీజేపీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు తగ్గిందో అర్థం చేసుకోవాలి. బీజేపీ బీసీల రిజర్వేషన్లు పార్లమెంట్లో అడ్డుకోగలుగుతుంది, కానీ ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ప్రజలు అడ్డుకుంటుంది కదా. ఇవాళ ఆ విషయం ఎందుకు గుర్తుపెట్టుకుంటలే? ఎంతకాలం మీరు అడ్డుకుంటారు మా రిజర్వేషన్స్ పార్లమెంట్లో? ఇవాళ మిమ్మల్ని ఇక్కడ అడ్డుకుంటారు. ఈ రాష్ట్రంలో మీకు తగినటువంటి గుణపాఠం ఆల్రెడీ ఇప్పుడు చెప్పింది. ఇప్పటికైనా మీరు మీ బుద్ధి మార్చుకొని రాబోయే పార్లమెంట్ సెషన్స్, బడ్జెట్ సెషన్స్ వస్తాయి ఇప్పుడు ఫిబ్రవరిలో. ఆ బడ్జెట్ సెషన్లో మీరు పెట్టకపోతే ఇంకా ప్రజలు మీకు ఇంకా ఈ 5% కూడా రాకుండా చేసే పరిస్థితి ఉంది. ఇవాళ మీరు అనుకోవచ్చు సక్సెస్ఫుల్గా మేము ఏదో కారణం చెప్పేసి వీటిని అడ్డుకుంటున్నామని. ఎవరిని అడ్డుకుంటున్నారు మీరు? ఈ దేశంలో సగం ప్రజలు బీసీలు. వీళ్ళనే మీరు అడ్డుకుంటే రేపు మీ భవిష్యత్తు ఏంటి? ఈ విషయం ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేమో అడగకుండానే అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% టకటక ఇచ్చేస్తారు. బీసీల దగ్గర నోటికి దగ్గరకు వచ్చిన కూర్ను మాత్రం లాగేస్తారు. సో మీరు మీ యాంటీ బీసీ యాటిట్యూడ్ను బీజేపీ వాళ్ళు సరి చేసుకోకపోతే వాళ్ళకి రాబోయే కాలంలో మరి ఇదే గతి పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు ఆలోచించుకున్న నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాం. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో అనేకమైనటువంటి ఆ వాగ్దానాలు ఇచ్చింది. 21 వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా అమలు చేయనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ప్రస్తుత గవర్నమెంట్. నామినేటెడ్ పోస్టులలో సుమారు ఒక 78 నామినేటెడ్ పోస్టులు ఇస్తే అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక 20-25% ఏంటంటే వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన సంఘాలకు చైర్మన్లుగా పెట్టారు తప్ప జనరల్ దానికి 1-2 కూడా వీళ్ళు ఇచ్చిన పాపాన పోలే. ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం నడుస్తూ ఉన్నా రోజుకొక అపాయింట్మెంటు అగ్రవర్ణాలకు ఇస్తున్నారు. అందులో తెలంగాణ మూలాలలో లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారు. నిన్నటికి నిన్న స్టేట్ కన్జ్యూమర్ ఫోరం ప్రెసిడెంట్గా ఒక హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ రాధా రాణి గారిని అపాయింట్ చేశాను. ఆమె మూలాలన్నీ సరే ఆంధ్ర. నాకు దాని గురించి నేను అంటలేదు. నేనేమంటున్నానంటే ఆమె బీసీ కాదు, పుట్టుకతో ఓసీ. బీసీని మ్యారేజ్ చేసుకోవచ్చు, అది వేరే ఇష్యూ. ఆమె ఇక్కడ పుట్టింది కాదు, బీసీ కూడా కాదు. అరే తెలంగాణలో ఏమైంది? అసలు లేరా ప్రజలు? ఎందుకు వస్తున్నారు అక్కడి నుంచి? అంటే తెలంగాణ తెచ్చుకొని మనం ఈ రాష్ట్రాన్ని కూడా వాళ్ళకే అప్పచెప్పినామా? ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణలో ఏర్పడాయి. మనమే ఒకవైపు బీసీ ఉద్యమం చేస్తున్నాం, ఇంకోవైపు వాళ్ళు చేసేకాడికి చేసుకునే పోతుండ్రు. ప్రజలు కూడా ఇవాళ వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పిండ్రు. వాళ్ళు అనుకుంటున్నారు 66% కాదు, అది 55% అని మన దగ్గర పత్రికల్లో కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మనకు కరెక్ట్గా ఫిగర్ కూడా వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో అది మీరు తప్పు అని చెప్పి మీరు చెప్పక తప్పదు.
నిన్న వారు ఒక 94 కాన్స్టిట్యున్సీలో మేము 87 కాన్స్టిట్యున్సీలో లీడ్ వచ్చినామని చెప్పి చెప్తున్నారు. సరే అదంతా పక్కన పెట్టేద్దాం, ఆ కాంట్రవర్సీలోకి మేము పోకుండా మేము చెప్పేది ఏంటంటే మీరు ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా బీసీలు రేపు రాబోయే కాలంలో మీకు భారతదేశంలో మిగిలిన 3 రాష్ట్రాలు మీకు కాంగ్రెస్ పార్టీకి, ఒకవైపు అటు హిమాచల్, కర్ణాటక, తెలంగాణ, మరి ఈ రాష్ట్రాలను కూడా కాపాడుకుంటారా లేదా వదులుకుంటారా అది మీ ఇష్టం. ఇక సో మీరు చేస్తున్నటువంటి పనులు ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్రం కూడా పోయే పరిస్థితికి మీరు తెచ్చుకుంటున్నారని చెప్పి చెప్పక తప్పదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బడ్జెట్ కూడా పెట్టబోతున్నారు ఫిబ్రవరిలో. దయచేసి ఆ బడ్జెట్ ముందు మీరు ప్రామిస్ చేసినట్లు సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తామని 2 సంవత్సరాలు అయిపోయింది, 40,000 కోట్లు ఇవ్వాలి. కానీ లాస్ట్ ఇయర్ మీరు 9,200 crores పెట్టి 2,100 కోట్లు 80 కోట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం 12,000 కోట్లు మీరు పెట్టి ఆ 2,000 కోట్లు ఇస్తున్నారు. ఆ 2,000 కోట్లు ఏంటంటే హాస్టల్ పిల్లల కొరకు, బీసీల ఆర్థిక అభివృద్ధి కొరకు, ఇన్కమ్ జనరేటింగ్ కొరకు ₹1 ఇవ్వాలి. 23 కార్పొరేషన్లు పెట్టినారు, కార్పొరేషన్లకు ఒక్క కార్పొరేషన్కి ₹1 రిలీజ్ చేయాలి. మీరు అనుకుంటారేమో టకటక ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్లు రిలీజ్ చేస్తారు. బీసీలకు వచ్చేస్తే కార్పొరేషన్కు ₹1 కూడా ఇవ్వరు. సప్లాన్ పెడతాం 6 నెలల లోపట, మహాత్మా జ్యోతిబా పూలే అని పేరు పెడతామని చెప్పింది, ఇప్పటి వరకు ఆ సప్లాన్ మాట కూడా ఊసెత్తలేదు. ఇక బీసీ కార్పొరేషన్లు అన్నీ కూడా ఎన్నడో అవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. తెలంగాణ రాకన్న పూర్వమన్నా బాగుండేది, బీసీ కార్పొరేషన్లకు కొంత డబ్బులు ఉండేది. ఆ తెలంగాణ వచ్చినాక ఆ 10 ఏళ్ళు వెళ్ళినటువంటి ఆ పార్టీ బీసీలను అనగదొక్కింది. అందుకే యాంటీ బీసీ పార్టీ అని నేను చెప్పిన ఇంతకుముందు. ఇంకా అందుకే ప్రజలు ఈసారి కూడా ఓటేయలేరని చెప్తున్నా. ఇప్పటికైనా వాళ్ళు రిజర్వేషన్ పైన ఒక యాటిట్యూడ్, ఒక లైన్ తీసుకోకపోతే ఆ బీఆర్ఎస్ కూడా చరిత్రలో కలిసిపోవడం ఖాయం. ఆ విషయాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో ఇవాళ అన్ని పార్టీలకు మేము చెప్తున్నాం ఏంటంటే, మీరు బీసీ ఫేవర్గా స్టాండ్ తీసుకోకపోతే, ప్రో బీసీ యాటిట్యూడ్ మీరు పెట్టుకోకపోతే, రాబోయే ఎన్నికల్లో బీసీలకు పెద్ద ఎత్తున మీరు సీట్లు ఇవ్వకపోతే బీసీలు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలి. మున్సిపల్ ఎన్నికలకు కూడా 42% ఇచ్చి పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే బీసీలకు రావాల్సిన చట్టబద్ధమైనటువంటి హక్కులు అన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మాకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా మాకు ఆర్థికంలో కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ రావాలని చెప్పేసి కోరుతున్నాను. సో ఇది నేను ఒక ఈ మీటింగు ప్రెస్ మీట్లో చెప్పదలుచుకున్న అంశాలు. ఇప్పుడు ఈ ఎన్నిక పైన ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే విశ్లేషణ కూడా మన వేదిక మీద ఉన్న పెద్దలు వాళ్ళు తెలియజేస్తారు. ముఖ్యంగా మన మధ్య శ్రీ విషాదన్ మహారాజు గారు ఉన్నారు. వారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్, అట్లాగే 42% రిజర్వేషన్ సాధన సమితిలో కూడా వారు ఆనరీ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. సో మరి వారి పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసింది. బట్ ఎన్ని గెలిచినా ఎన్ని గెలవకపోయినా ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఈ స్టాండు ఇప్పుడున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ యూనిటీ కానీ ఇదే ఉద్యమం ఇంకొక 2-3 ఏళ్ళు కంటిన్యూ అయితే 100% రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం మారుతుంది, బీసీల చేతికి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ వారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను.